బట్టి వారు తిరిగిన విధానాన్ని బట్టి చెరకు అప్పగించబడినట్టు మనకి కనబడుతున్నప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు అనేక విషయాలు వారితో మాట్లాడారు. ఆ వచన భాగాలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే దేవుడు తన ప్రజలని పిలుస్తున్నాడు. నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేనే కదా మీ యజమానుడిని, నేనుగాక మరి ఎవరున్నారు? మిమ్మల్ని క్రమపరిచేవాడను, మిమ్మల్ని సరిదిద్దేవాడను, మిమ్మల్ని సమకూర్చేవాడను నేను కాబట్టి యజమానుడు నాయన, నా వైపు మీరు తిరిగి రండి అని దేవుడు మాట్లాడాడు. దేవుడు వాగ్దానం చేశారు. అయితే చదవబడిన వాక్య భాగ్యం దగ్గరికి వచ్చేసరికి యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము ఇకపై దేవుని సింహాసనము అని పిలువబడుతుంది. ప్రజలందరూ కూడా దేవుని నామమును బట్టి యెరూషలేమునకు గుంపులు గుంపులుగా వస్తారని అక్కడ రాయబడి ఉంది.